విజయవాడలోని గుణదల కొండపై పూజలందుకుంటున్న గుణదల మేరీమాత సంక్షిప్త స్థలగాథను మీకు ప్రేమపూర్వకంగా సమర్పించుకుంటున్నాము. చారిత్రక ప్రసిద్ధమైన విజయవాడ అపూర్వమైన సంస్కృతి వైభవానికి పుట్టిల్లు. భిన్న సంస్కృతులకు చెందిన ప్రజలు, భిన్న భిన్న మతాలకు సంబంధించిన జనసందోహాలు ఒకటిగా శాంతి సహజీవనం చేస్తున్న నగరం విజయవాడ. కృష్ణా తీర ప్రాంతాలను సస్యశ్యామలం చేస్తూ విజయవాడ నగరానికి దక్షిణ సరిహద్దుగా ప్రవహిస్తున్న కృష్ణానది పుణ్యతీర్థంగా అనేక పుణ్యక్షేత్రాలు వెలసలుగా తన వైభవాన్ని చాటుతోంది. ఓం శ్రీ ఇంద్రకీలాద్రివాసిన్యై నమః. ఓం శ్రీ ఆకాశరాజవరదాయ నమః. ఓం శ్రీ అంజనాగర్భసంభూతాయ నమః. ఓం శ్రీ బ్రహ్మజ్ఞానైక సాధనాయై నమః. ఓం శ్రీ సమర్థ సద్గురు సాయినాథాయ నమః. ఓం శ్రీ చంద్ర సూర్యాగ్నిలోచనాయై నమః. విజయవాడ నగర చరిత్రలో ధనకొండగా ప్రసిద్ధమైన పర్వతంపైనే గుణదల మేరీమాత కొలువైంది. ప్రతి ఏటా ఫిబ్రవరి 9, 10, 11 తేదీలలో 3 రోజుల పాటు మేరీమాత తిరునాళ్లు నిర్వహిస్తారు. ఈ తిరునాళ్లకు దేశం నలుమూలల నుంచి వేలాది మంది భక్తులు గుణదలకు వచ్చి మేరీమాతను దర్శించి మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు. అన్ని మతాల వారు మేరీమాతను దర్శించి వెళ్తూ ఉంటారు. ఆంధ్రప్రదేశ్లోనే కాక పొరుగు రాష్ట్రాల నుంచి కూడా యాత్రికులు వస్తూ ఉంటారు. దాదాపు 1 శతాబ్ద కాలంగా ఎంతో ఘనంగా జరిగే ఈ తిరునాళ్లు మధురమైన ఆధ్యాత్మిక ఆనందాన్ని మదిలో నింపుతుంది. భక్తులను కదిలిస్తే వారి వారి నమ్మకాలను, అనుభవాలను కథలుగా చెబుతూ ఉంటారు. ఒక విశిష్టతను సంతరించుకున్న గుణదలకొండ మేరీమాత తిరునాళ్లకు ముందు ఈ క్షేత్ర నిర్మాణంలో అనేక మంది త్యాగతనుల, మహనీయుల మానవత్వపు సేవాధర్మం కనిపిస్తూ ఉంటుంది. నిరుపేదల, నిరక్షరాస్యుల జీవితాల్లో విజ్ఞాన వీచికలు గుబాళించిన మహత్తర చరిత్ర దాగి ఉంది. మాతా మాతా గుణదల మాతా, మాతా మాతా గుణదల మాతా, నిర్మల మానస నిత్య సంధాత, నిర్మల మానస నిత్య సంధాత, మనిషిగా దేవుని ఇలకందించిన, మనిషిగా దేవుని ఇలకందించిన కన్యవు నీవే మమతామూర్తి. మాతా మాతా గుణదల మాతా. నీ అనురాగపు చల్లని ఒడిలో భక్తుల బ్రోచే పావన జననీ, నీ కను సన్నల నిలిచే దీనుల వేదన బాపే ప్రేమ
ప్రేమ ప్రదాత ప్రణతులివే నీకు ఓ వరదాయిని, ప్రణతులివే నీకు ఓ వరదాయిని. మాతా మాతా గుణదల మాతా అమ్మో, అంత పైకెక్కాలా? నా వల్ల కాదే బాబు, నన్ను వదిలేయండి. రావే, కొంచెం దూరం కూడా ఎక్కలేదు, అప్పుడే కాళ్ళు నొప్పులా? ఏ నోరు మూసుకొని రమ్మంటున్నానా? ఏ రావే. ఈ రోజు నేను మీకు గైడ్ అన్నమాట. ఓకే, ఇక్కడ మేరీ మాత జీసస్ ని ఎలా ఎత్తుకున్నారో చూసారుగా ఆ ఫోటోలో, అలాగే మీ మమ్మీలు కూడా మిమ్మల్ని చిన్నప్పుడు ఎత్తుకున్నారు అన్నమాట. నీ పంచండు వాసిని ఊరుకోవే. వాసిని సారీ బాబు, వదిలేవే. నువ్వైతే చెప్పొచ్చు, మేము చెప్పండి. ఊరుకోవే బాబు. అమ్మో, ఎంత ఆశ వస్తుందో. అమ్మ, నేను ఎక్కలేను బాబు, కావాలంటే మీరు పర్వాలేదు, నేను కింద వెయిట్ చేస్తాను. మీరంతా రావే బాబు, వచ్చేసామే, సగమే ఉంది ఇంకా. రాలేనే, ప్లీజ్, నేను కింద వెయిట్ చేస్తాను. మనుషులు ఇంత భక్తిగా దేవుడి దగ్గరికి వస్తుంటారు కదా, తప్పులు చేస్తూనే ఉంటారు ఎందుకే? మనుషులు కాబట్టి. వీళ్ళలో నిజంగానే భక్తి ఉందంటావా? భక్తి లేకపోతే కష్టపడి కొండెక్కడం దేనికి? మనుషులం కదా, ఏదో సరదాగా పిక్నిక్ లా వస్తాం. ఆయన చూడు, అస్సలు నడవలేకపోతున్నాడు, ఓల్డ్ మ్యాన్. ఆయన కూడా సరదాగా ఎక్కుతున్నాడా? ఏయ్, ఆ పెద్ద ఆయన మనకన్నా ముందు వెళ్తున్నారు, పదండి త్వరగా. నా కాళ్ళు నొప్పిగా ఉన్నాయి, మీరు ఎలా ఎక్కుతున్నారే? ఎంత ఆయాస పడుతున్నాడో చూడు. ఈ వయసులో ఎక్కకపోతేనే ఇంకా పుణ్యం సంపాదించుకోవాలనేమో. కాస్త ఆగండి, నా చెప్పు తెగిపోయింది చూడు. తెగిపోయింది చెప్పు ఎందుకే? పారేయచ్చు కదా. నీ చెప్పు కాదుగా, నువ్వు అలాగే అంటావు. కొంచెం ఆ పక్కన కూర్చోబెట్టండి, మెల్లగా లేపండి. ఏ బాటిల్ ఇది కొంచెం ఆ పక్కన కూర్చోబెట్టండి. తాతగారు, తాతగారు, ఇది కొంచెం మంచినీళ్ళు తాగండి. కొంచెం లేదు, తాగండి, కొంచెం తాగండి. తీసుకోండి, కొంచెం కొంచెం నెమ్మదిగా తాగండి. థ్యాంక్స్ అమ్మా, చాలా థ్యాంక్స్ అమ్మా. కళ్ళు తిరిగాయి, ఊపిరి అందలేదు.
ఇంత పైకి ఎక్కపోతేనే? తప్పదుగా. ఇంత కష్టపడి ఎక్కకపోతేనే? ఎలా వణికిపోతున్నారో. మిమ్మల్ని కిందకి తీసుకువెళ్ళమంటారా? అయ్యో వద్దమ్మా, వద్దు. మరి ఎలా వెళ్తారు? ఈ వయసులో ఇంత కష్టంగా ఎక్కకపోతేనే? మీ వాళ్ళెవ్వరూ లేరా? మీకెవ్వరూ లేరా? అవును, అమ్మ తప్ప ఎవరూ లేరు. అమ్మా? ఆ, మేరీ మాత, మరియమ్మ తల్లి. ఆ అమ్మను చూడకుండా ఎలా ఉండగలనమ్మా? ఎంత ముసలివాణ్ణైనా రాకుండా ఎలా ఉండగలనమ్మా? కళకళలాడుతూ ఎన్నో వేల మంది జనం ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు. ఎంత సంబరంగా ఉంటుంది. సంవత్సరమంతా కొనదల తిరునాళ్ల కోసమే చూస్తుంటాను. ఎంత సంబరమో. ఒక ప్రక్క పూజలు, మరో ప్రక్క వారులు తీరిన జనం. అమ్మ కోసం ఎంతో మంది వస్తుంటారు. నేను రాకపోతే ఎలాగమ్మా? రండి. ఇదంతా ఒకప్పుడు జనసంచారం లేని చోటు. పొదలు, పాములు, తేళ్లు భయంకరంగా ఉండేది. అక్కడక్కడా వీధుల్లో కిరసనాయిల దీపాలుండేవి. కరెంటు లేదు, జనం లేరు, రోడ్లు లేవు. ఈ కార్లు, బిల్డింగులు లేనే లేవమ్మా. అవును, నాకు బాగా గుర్తు. 1923వ సంవత్సరం. ఖచ్చితంగా అంతే. గాంధీ గారి కాలం అన్నమాట. అవును, అవును. పేదవారికి చదువుకునేందుకు దారే లేదు. కూలీ నాలీ చేసుకునే బ్రతికేవారు. పసితనం నుండే శ్రమడు. అప్పుడే. అవును, పెజ్జోని ఫాదర్ వచ్చారు. ఏం చేస్తున్నారిక్కడ? పొలం పని. చేపలు పడతా, పిల్లలేస్తా, మట్టి పని, మేకలు కాస్తాం. మీ తల్లి తండ్రి ఎక్కడా? ఇంత చిన్న పిల్లలతో అంత పెద్ద పనులు చేస్తున్నారే. బతకాలిగా స్వామి. పిల్లలు చదువుకోవాలి, అప్పుడే బుద్ధి బాగుంటుంది. ఈడ బళ్ళేది స్వామి, ఏడకని పంపేది. దూరాభారం పిల్లగాన్ని పంపాలంటే చూడకుండా ఎట్టా ఉండేది స్వామి? చదివించండి. చదువు లేకపోతే పేదవారు పేదవారుగానే ఉండిపోతారు. భారతదేశం ఎంతో గొప్ప దేశం, అన్నీ ఉన్నాయి.
కానీ చదువే లేదు. మీకు లేదు, మీ పిల్లలకు లేదు. మీ పిల్లలనైనా చదివించండి. బాగానే ఉంది స్వామి. మాకు చదువు ఎవరు చెప్తారు స్వామి? మీకే మీ విచారము అక్కరలేదు. మేం చెప్పిస్తాం. మాతో పంపండి పిల్లల్ని. అట్లాగే స్వామి. మనము తప్పకుండా కట్టించాలి. పేద పిల్లలకు చదువు చెప్పించాలి. తిండి లేదు, తిండి పెట్టించాలి. హాస్టల్ కల్పించాలి. చేతి వృత్తులు నేర్పించాలి. ఐటీఐ కట్టించాలి. ఎంతమంది పిల్లలు చదువు లేకుండా కూలి పని చేసుకుంటున్నారు. అది చేస్తే వాళ్ళు బాగుపడతారు. ప్రభు చెప్పిన పని మనం చేయగలం. పేదవారికి దారి చూపిద్దాం. ఎక్కడ కడుతున్నాం? గుణదల కొండ కింద. అదంతా గుట్టలు, పుట్టలు, పొదలు. 25 ఎకరాలు తీసుకుంటున్నాం. చాలా పెద్ద పని. అయినా చేద్దాం. చాలా టైం పడుతుంది. మ్యాన్ పవర్ కావాలి. హూ ఇస్ డూయింగ్ దిస్? మీరే చెయ్యాలి. మై సెల్ఫ్? ఓకే. దైవాదేశం అదే అయితే తప్పకుండా చేద్దాం. ఎక్కడో ఇటలీ దేశం నుంచి వచ్చిన రోమన్ కాథోలిక్ ఫాదర్స్ మానవతా ధర్మంతో చేసిన సేవ మరపురానిది. ఒక మహత్తర యజ్ఞంలా సాగిన గుణదల విద్యాలయ నిర్మాణాన్ని ఫాదర్ అర్లాటి స్వామివారు పూర్తి చేశారు. లూర్ద్రాజ్, లూర్ద్రాజ్, లూర్ద్రాజ్.
పరలోకమందున్న మా తండ్రి, ఫాదర్ వీని కాస్త చూడండి, ఏడుస్తున్నాడు. ఎందుకు ఏడుస్తున్నావు రుద్రాజ్? మా అమ్మ నాన్న కావాలి. అలాగా, సరే పిల్లలు, మీకో విషయం చెప్తాను, వినండి. యేసు ప్రభు మీ అంత ఉన్నప్పుడు అమ్మా నాన్నతో కలిసి యెరూషలేము తిరునాళ్ళకు వెళ్ళారు. ముగ్గురు దేవాలయానికి వెళ్ళి ప్రార్థనలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. బయటికి వచ్చారు. బయట అనేక గ్రామాల నుండి వచ్చిన వేల మంది జనం ఉన్నారు. అంతమంది వచ్చారా? మరి తిరునాళ్ళు కదా, బాగా రద్దీగా ఉంది. మేరీ మాత జోసఫ్లతో వస్తున్న బాలయేసు ఆ జనంలో ఇటో తప్పిపోయాడు. మరి ఏమైంది? అన్ని చోట్ల వెతికారు. బాలయేసు ఎక్కడా కనిపించలేదు. మేరీ మాత ఏడ్చి ఏడ్చి అలసిపోయింది. 3 రోజుల తర్వాత తిరిగి వాళ్ళు దేవాలయంలోకి వెళ్ళారు. అక్కడ వాళ్ళకి బాలయేసు కనిపించాడు. మరి బాలయేసు ఏడవలేదా? లేదు. అక్కడ బోధకుల మధ్య కూర్చొని వాళ్ళను ప్రశ్నలు అడుగుతూ ఉన్నాడు. అప్పుడు మేరీమాత, కుమారుడా, నీ కోసం వెతికి నువ్వు కనిపించకపోయేసరికి ఎంత ఏడ్చామో తెలుసా అంది. అప్పుడు బాలయేసు, నేను నా తండ్రి ఇంటిలో క్షేమంగానే ఉన్నాను కదా, నా కోసం ఎందుకు ఏడుస్తున్నారు అన్నాడట. అలాగే మీరు కూడా మీ తండ్రి అనే దేవుని ఇంటిలో క్షేమంగా ఉన్నారు. ఎవరూ ఏడవకూడదు, హాయిగా ఆనందంగా ఉండాలి. ఏముంది ఇక్కడ? విగ్రహమేగా. అవును, విగ్రహమే. నిజమే, మేరీమాత ఇక్కడ ఉంది. కాపాడుతుందని ఒక గుర్తు. నమ్మిన వారికి అమ్మ, నమ్మని వారికి విగ్రహం. ఆ అమ్మతో అనుబంధం ఇప్పటిది కాదమ్మా. ఈ ప్రదేశం ఎంతో పవిత్రమైందమ్మా. ఇది దేవుడిలాంటి ఒక తపస్వి ప్రతిష్ఠించారమ్మా. ప్రతిష్ఠించడం అంటే ఆమె ఏమైనా దేవత? స్త్రీలందరిలోనూ దీవించబడిన ఉన్నతురాలు మేరీమాత. అలాగా? అసలు ఆమె గొప్పతనం ఏమిటి? మేరీమాత స్త్రీలలో ఆశీర్వదించబడింది. దేవుడు తన ఈ భూమి మీద జన్మించడానికి మేరీమాతనే తన తల్లిగా ఎన్నుకున్నాడు. అలాగా? ప్రపంచ మానవాళిని రక్షించడానికి వచ్చిన దైవకుమారుని కన్నతల్లి మేరీమాత. మరి ఆ తల్లి ఎంతో గొప్పది కాదా? శుభము నీకు మరియా, దైవ దీవెన నీకు లభించింది. నీవు గర్భం ధరించి కుమారుని కంటావు. యేసు అని పేరు పెడతావు. ఆ బిడ్డ గొప్పవాడై దైవ కుమారుడు అని పిలువబడతాడు. నేను పురుషుణ్ణి ఎరుగని దానను, అది ఎలా సాధ్యం? కలవరపడకు కన్యా, పరిశుద్ధాత్మ మహిమ వలన నీవు కన్యగానే బిడ్డను కంటావు. నీకు పుట్టబో శిశువు పరిశుద్ధుడై లోకరక్షకుడవుతాడు.
కొడతావా స్వామి, నువ్వు కొడతావా, నువ్వు కొడతావా స్వామి, నువ్వు కొడతావా. జో 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 లాలి జో. వెలుగును నింపి పాపపు జాడలు క్షాళన చేసి సత్యలోకమును స్థాపన చేసి జీవమా మార్గమా సత్యమా, జీవమా మార్గమా సత్యమా, జీవజలముతో జీవమునిచ్చే మానవ రూప మహిమ స్వరూప. జో 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 లాలి జో 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 లాలి జో లాలి జో. ఆ రోజున అర్లాటి స్వామి ప్రతిష్ఠించింది అడుగు పొడవున్న ఒక చిన్న విగ్రహం. సరైన దారి లేదిక్కడికి, ఎక్కడం కష్టంగా ఉండేది. అప్పుడు ఫాదర్ బ్యాంకీ అనే మహనీయుడు మేరీమాత దగ్గరకు మార్గాన్ని నిర్మించే బాధ్యత తీసుకున్నాడు. చిన్న విగ్రహం అడిగే ఉంటుందంటున్నారు కదా, ఇక్కడ పెద్ద విగ్రహమేగా ఉంది. నెమ్మది నెమ్మదిగా ఇక్కడకు వచ్చే భక్తుల సంఖ్య 100 నుండి 1000, 1000 నుండి లక్షలకు పెరిగి గుణదలకు ఒక పుణ్యక్షేత్రంగా గుర్తింపు వచ్చింది. అప్పుడు 1951లో ఫాదర్ ఆంబ్రోస్ డి బెట్టిస్టా, అవును ఆంబ్రోస్ ఫాదర్,
ఇటలీ నుంచి 300 కిలోల బరువున్న మేరీమాత విగ్రహం పెద్దది తెప్పించారు. ఇక్కడ ప్రతిష్ఠించారు. అమ్మా, వచ్చానమ్మా. నడవలేకపోతున్నాను తల్లి. తిరిగి వస్తానో రానో నీ దగ్గరికి. వచ్చే శక్తి ప్రసాదించు తల్లి, ప్రసాదించు. భక్తులు ఆగి ప్రార్థనలు కూడా చేస్తున్నారు. అవును, యేసు ప్రభు సిలువ మోస్తున్నట్లు ఇంకా అలాంటి చిత్రాలు చాలా ఉన్నాయి. దారిలో చాలా ఉన్నాయి. 14 స్థానాలు యేసు ప్రభు మహాప్రస్థానంలో పవిత్రమైన కట్టాలు. అంటే 2000 సంవత్సరాల క్రితం మన పాపకర్మల్ని శిలువ రూపంలో మోసి మన కోసం శిలువ మీద రక్తతర్పణ చేశాడు యేసు ప్రభు. మన పాపాల్ని ఆయన ఎలా మోసాడు? ఎలా మోసాడు, ఎందుకు మోసాడు అని అర్థం తెలిస్తే మనం పాపాలు చేయం కదా. పాపం అంటే దేవుడిచ్చిన 10 ఆజ్ఞలు అతిక్రమించడమే పాపం. అలాగా? తెలిసి కొందరు, తెలియక కొందరు, స్వార్థంతో కొందరు పాపాలు చేస్తారు. మరి మనమంతా ఆయన బిడ్డలం కదా. మనం చేసిన పాపాలకు ఆయన శిక్ష అనుభవించాడు. మనం తప్పు చేస్తే యేసు ప్రభువుకు శిక్ష ఏంటి? తప్పుకు శిక్ష తప్పదు. దానివల్ల మనిషికి ఎన్నో రోగాలు, కర్మలు. కొంతమందికి అవిడితనం వచ్చింది. యేసు అది పోగొట్టాడు. అందుకు ఆయన చేతులకు మేకులు కొట్టారు. ఏమిటి విచిత్రమైన ఈ లోకము, నీ
నిరపరాధి రక్తబలి ఈ ఘోరము. ఏమిటి విచిత్రమైన ఈ లోకము, నిరపరాధి రక్తబలి ఈ ఘోరము. మనుజాళిహితుని వసుదైక సుతుని, మనుజాళిహితుని వసుదైక సుతుని, మేలు మరచి మనుజ జాతి సిలువ వేసిరా, ప్రభుని సిలువ వేసిరా. ఏమిటి విచిత్రమైన ఈ లోకము, నిరపరాధి రక్తబలి ఈ ఘోరము. ధర్మానికి న్యాయానికి నీవేరా రాజువే, ఈ మూర్ఖులు నీ శిరమున ముళ్ళ కిరీటము మోపి దూషించారే, నిన్ను హింసించారే, దూషించారే, నిన్ను హింసించారే. నీ దేహం పరిశుద్ధపరచబడినది. కుష్ఠరోగ పీడితుని నయం చేసినందుక, ఈ క్రూరులు కొరడాలతో నీ దేహం చీల్చి చీల్చి బాధించారే, రక్తం చిందించారే, బాధించారే, రక్తం చిందించారే. ఏమిటి విచిత్రమైన ఈ లోకము, నిరపరాధి రక్తబలి ఈ ఘోరము. అది దైవకార్యం, తప్పక జరుగుతుంది. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగచేతును. ప్రభువా, ప్రభువా, ప్రభువా. నీ చేయి చాపము. పక్షవాత రోగికి చేతులిచ్చినందుక, నీ చేతులలో మేకులు. కుంటివాణ్ణి నడిపినందుక, నీ కాళ్లకు మేకులు. ఆకలి, ఆకలి ప్రభు, ఆకలి, 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 ఆకలితో చచ్చిపోతున్నాను ప్రభు, ఆకలి, ఆకలి ప్రభు, ఆకలి, ఆకలి. ఆకలి ప్రభు, ఆకలి ప్రభు, ఆకలి, ఆకలి, ఆకలి ప్రభు, ఆకలి, ఆకలి, ఆకలి ప్రభు, ఆకలి. అన్నాతుల ఆకలికై రొట్టెనిచ్చినందుక, అన్నాతుల ఆకలికై రొట్టెనిచ్చినందుక, నీ డొక్కలో నును పెక్కిన ఆ బల్లెపు పోటులు.
అందరి తల్లులలాగే తన కుమారుని మరణం చూసి మేరీ మాత తల్లడిల్లింది. అంతటి ఘోరమైన బాధను చూసి ఒక సామాన్య స్త్రీల గుండె పగిలేలా విలపించింది. ఆ తల్లి తన తనయుని తలుచుకుంటూ పూజించేవారి వెంట తాను ఉండి అమ్మలాగా కాపాడుతుందని ఒక నమ్మకం. ఈ గుణదల కొండకు వస్తే అమ్మ ఆశీస్సులు లభిస్తాయని భక్తుల విశ్వాసం. అసలు ఇంతకీ మీ పేరేంటి? మీరెవరు? మొట్టమొదట చిట్టి చేతులతో మేరీమాత విగ్రహాన్ని అందించిన వాణ్ణి, ఫాదర్ అర్లాటితో వచ్చిన వాణ్ణి. ఆ బాలుణ్ణి లూర్తురాతును నేనే. అవునా? ఇంతకీ తాతయ్య ఏడి? తాతయ్య అడుగో తాతయ్య. తాతయ్య కల్వరియాగపు బలిదానములో రగిలే వేదన సమిధవు నీవు, నీ అమర త్యాగపు అమృత ఝరిలో పునీతమాయను అవనీతలము. వందనము అభివందనము, వందనము అభివందనము. మాతా మాతా గుణదల మాతా, మాతా మాతా గుణదల మాతా, నిర్మల మానస నిత్య సంధాత, నిర్మల మానస నిత్య సంధాత. మనిషిగ దేవుని ఇలకందించిన, మనిషిగ దేవుని ఇలకందించిన కన్యవు నీవే మమతామూర్తి. మాతా మాతా గుణదల మాతా. రోగులకు స్వస్థత కలిగించే ఆరోగ్యమాతగా గుణదలమాతను దర్శించుకోవటం నిత్యకృత్యమైంది. ఈ భూమికి పరలోక దివిరాజతనిని ప్రసాదించిన ఆ పుణ్యమాత వరదాయని గుణదలమాత మహిమాన్విత మూర్తిగా పూజందుకుంటోంది. గుణదల మేరీమాత కొలువై ఉన్న కొండ శిఖరాన శిలువను ప్రతిష్ఠించారు. ఈ శిలువ సుదూర ప్రాంతాలకు కనిపిస్తూ పరిశుద్ధులైన ఆ తల్లి బిడ్డల త్యాగాన్ని సూచిస్తూ ఉంటుంది. అనేక పుణ్యక్షేత్రాలు నెలకొని ఉన్న ఆంధ్రప్రదేశ్ ఆధ్యాత్మిక చరిత్రలో విజయవాడ గుణదలమాత దివ్యక్షేత్రం కూడా ఒకటిగా వర్ధిల్లుతూ మనిషి నమ్మకానికి ప్రతీకగా నిలిచింది. ఈనాడు ఆంధ్ర రాష్ట్రానికే ఆర్చ్ బిషప్గా ఉన్న మోస్ట్ రెవరెండ్ మారంపూడి జోజి గారు గుణదల బోర్డింగ్లోనే విద్యాభ్యాసం చేశారు. విజయవాడ మేత్రాసనంలోనే గురువుగా అభిషిక్తులయ్యారు. గుణదల మేరీమాత పుణ్యక్షేత్ర ప్రాంగణంలో అక్కడ చదువుకుంటూ ఆటలాడుకుంటూ ఆ తల్లి యొక్క దీవెనలు పొందుతూ రోజు రోజుకు జీవితంలో పైకొచ్చాను. నేను అక్కడ చదువుకునే రోజుల్లో మేరీమాత యొక్క ఆశీస్సులు, ఆమె యొక్క ప్రేమ మా అందరి మీద ఉందని మా అందరి యొక్క నమ్మకం, విశ్వాసం. మరి విజయవాడ పట్టణంతో దరిదాపు నాకు 40 సంవత్సరాల సన్నిహిత సంబంధం ఉంది. విద్యార్థిగా, ఒక ఫాదర్గా, అటు తర్వాత బిషప్గా అదే పట్టణంలో పనిచేసే అవకాశాన్ని భగవంతుడు నాకు దయచేశారు. మనం ఎడమ ప్రక్కన చూస్తే కనకదుర్గమ్మ గుడి, విజయవాడ 1వ టౌన్కి వస్తే మహమ్మదీయుల మసీదు, ఇంకా కుడి ప్రక్కకు వస్తే మేరీమాత
పుణ్యక్షేత్రం కనబడుతుంది. ఈ పట్టణంలో వివిధ మతాలకు చెందినటువంటి వ్యక్తులు జీవిస్తున్నారు. మహమ్మదీయులు, హిందువులు, క్రైస్తవులు. అయితే ఈ ముఖ్య 3 మతాలకు చెందినటువంటి వ్యక్తులు సహోదర ప్రేమతో చక్కగా జీవిస్తున్నారు. ఈ పుణ్యక్షేత్రాన్ని ఇంకా మంచి బిరుదునిచ్చి వాటికన్ ప్రభుత్వం దీనికి బసిలికా అనే టైటిల్ ఇవ్వాలని మేమంతా కోరుకుంటున్నాం. దానికి పోపు గారికి కూడా సిఫార్సు చేశాం. ఈ పుణ్యక్షేత్రంలో ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి విద్యా సంస్థల్లో అనేక వేల మంది బాలబాలికలు చదువుకుంటున్నారు. వీరందరికీ క్రమబద్ధమైనటువంటి విద్య దొరుకుతుంది. ఈ విధంగా చక్కగా చదువుకుని ప్రజాసేవకులు, దేశ సేవకులు, ఇటు ప్రభు సేవలో దేశ సేవలో వీళ్ళు నిమగ్నులై పైకి రావాలని మా అందరి యొక్క కోరిక. విజయవాడ కథోలిక పీఠాధిపతి మోస్ట్ రెవరెండ్ డాక్టర్ మల్లవరు ప్రకాష్ గారి దివ్యవాక్కులు విందాం. ఫిబ్రవరి 9, 10, 11 తారీఖుల్లో మాత్రమే కాకుండా సంవత్సరం అంతా కూడా ముఖ్యంగా ప్రతి శనివారం, ఆదివారం ఎంతోమంది భక్తులు రాష్ట్ర నలుమూలల నుండి మొక్కుబడులు తీర్చుకోవడానికి ఈ మరియ తల్లి పుణ్యక్షేత్రమైన గుణదలమాత పుణ్యక్షేత్రానికి వస్తూ ఉన్నారు. మన భారతీయ సాంప్రదాయ పద్ధతిలో ఇక్కడ మొక్కుబడులు తీర్చుకోవడం అనేది ప్రత్యక్షంగా చూడొచ్చు. ఈ ఆనవాయితీ కొబ్బరికాయలు కొట్టడం, నీళ్ళాలు అర్పించడం, ఈ విధమైనటువంటి భక్తియుత సాంప్రదాయం ప్రకారం ఇక్కడ ఈ భక్తులు వస్తూ పోతూ ఉంటారు. గుణదలమాత పుణ్యక్షేత్ర నిర్వాహకులు రెవరెండ్ ఫాదర్ పోలిమెట్ల జ్వాకిమ్ గారి సందేశం విందాం. యాత్రికుల సౌకర్యార్థమై నీటి వసతిని, యాత్రికుల గృహాలను, యాత్రికుల యొక్క అన్ని విషయాల్లో శ్రద్ధ తీసుకుంటూ వారు మొక్కుబడులు చెల్లించుకునే విధంగాను, వారు నిద్రలు చేసే విధంగాను అన్ని ఏర్పాట్లు ఇక్కడ పుణ్యక్షేత్రంలో చేస్తూ ఉన్నాం. ఇంకా యాత్రికుల యొక్క అవసరాల గురించి అన్ని వసతులను ఏర్పాటు చేసుకోవడానికి ఇంకా ఈ యొక్క కమిటీ బృందం కూడా అనేక విధాలుగా శాయశక్తుల కృషి చేస్తూ ఉంది. అలాంటి అవకతవకలు లేకుండా ప్రతి సంవత్సరం కూడా ఈ తిరునాళ్లను ఎంతో వైభవంగా జరుపుతూ ఉన్నాం. మున్సిపల్ శాఖ వారు, పోలీస్ శాఖ వారు, ఇంకా అనేక గవర్నమెంట్ శాఖల నుంచి మాకు మంచి సహకారాన్ని కూడా ఇస్తూ ఉన్నారు.